హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాశ్మూన్ సెంటిమెంట్ హెరో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. ఈ డెక్లో మీ పర్సన్ మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అండ్ ఈ డెక్లో మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ డెక్లో చూస్తానన్నమాట. ఓకే, ఇది మీ పరంగా ఫీలింగ్స్ ఉంటాయి మీ పర్సన్కి. దీంట్లో మీ పర్సన్కి థర్డ్ పర్సన్ పరంగా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూసేద్దాం. ఓకే, ఈ వీడియో చేయక కూడా చాలా రోజులు అవుతుంది కదా, సో చూద్దామండి మీ ఇద్దరి గురించి మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు. Nine of Swords, Three of Cups, Justice. ఇవి మీ మీద మీ పర్సన్కి ఉన్న ఫీలింగ్స్ అండి. ఓకే, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ద మూన్, నైన్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. నేను కార్డ్ తీసింది మీకు కనిపించడం లేదు కదా. ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, టూ ఆఫ్ కప్స్ అండ్ వన్ మోర్ కార్డ్, సెవెన్ ఆఫ్ కప్స్. ఓకే, ఇవి మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, టవర్, ఫైవ్ ఆఫ్ కప్స్, ద హైబిస్కస్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, the Empress, seven of swords, wheel of fortune, ten of wands, five of swords, page of pentacles, four of wands, one more card, knight of wands. Okay, bottom of the deck, hierophant, two of wands. అతి తొందరలో మీ పర్సన్ మీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే, మీ పర్సన్ మీరు చాలామంది ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం కానీ, లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉండడం కానీ, లేదా మీరు కమిట్మెంట్ అడిగినప్పుడు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం లాంటివి జరిగిందండి. సో ఈ పర్సన్ వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం, నిద్రపోకపోవడం, సరిగా తినకపోవడం లాంటిది ఏదో తన మనసులో మనసు ఉండకపోవడం లాంటివి జరుగుతూ ఉందన్నమాట. దానివలన ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. తను ఇంకేం అనుకుంటున్నారు అంటే, మీరు ఈ పర్సన్ మీద ఎక్కువగా ప్రేమ చూపించడం, తన మీద ఎక్కువ కేరింగ్ చూపించడం, తనకు మనీ పరంగా కూడా ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే మీరు హెల్ప్ చేయడం లాంటి అన్ని విధాలుగా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉన్నారండి. మనీ పరంగా
రిలేషన్షిప్ పరంగా అయితే తన మీద ఎక్కువ కేరింగ్ చూపించడం, తన హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవడం, టైంకి తిన్నారా లేదా అని మాట్లాడడం, అలాంటివన్నీ చేసి ఉన్నారనమాట. సో అవన్నీ ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయి. అండ్ తనే ఈ రిలేషన్షిప్లో మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచనలు వచ్చి ఈ పర్సన్కి నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ పాస్ట్లో కూడా మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు, ఇక్కడ అదర్ పర్సన్ని పట్టించుకోవడం అనమాట. తన లైఫ్లో ఒక రిచ్ పర్సన్ కూడా ఉండి ఉంటే వారికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం, వారి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం, మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు, మిమ్మల్ని ఈ పర్సన్ చీట్ చేసి వెళ్ళిపోయారు అని ఈ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఈ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అవన్నీ ఆలోచించి ఈ పర్సన్ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. అసలు నిద్ర పట్టడం లేదు, చాలా బాధగా ఉంటుంది తనకి. తను చాలా చీట్ చేశారు ఈ రిలేషన్షిప్లో, మీ పరంగా చాలా చీట్ చేశారు అన్నట్టుగా మీ పర్సనే ఎక్కువగా ఫీల్ అవుతున్నారండి. అసలు ఈ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి. తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉండొచ్చు, లేదా తన లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉండొచ్చు. నాకు ఇక్కడ మదర్ కనిపిస్తున్నారు, ఇండిపెండెంట్ లేడీ ఎవరైనా ఉంటే తన లైఫ్లో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మీ పర్సన్ ఒకవేళ మీకు బ్రేకప్ చెప్పేసి మ్యారేజ్ అయిన ఫీమేల్తో కూడా తను డీల్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ని తను కట్ చేసుకోవాలి, ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఒక మంచి టైంని ఇవ్వండి యూనివర్స్ అన్నట్టుగా యూనివర్స్ని ప్రే చేస్తున్నారనమాట. మీరు మీ పర్సన్ కలవకపోవడానికి నాకు ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ కనిపిస్తున్నారండి. చాలా డామినేట్గా కూడా ఉండి ఉంటారు ఈ పర్సన్. వారికి కోపం కూడా ఎక్కువ ఉంటుందండి. సో మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు ఎవరైనా డీల్ చేస్తూ ఉంటే వారి లైఫ్లో వాళ్ళ వైఫ్ అయినా ఉండొచ్చు, అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అండి. ఓకే, ఫీమేల్ పర్సన్ అయితే స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి, మీరిద్దరూ కలవకపోవడానికి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్, 2 సోర్డ్స్. చాలా డామినేట్ పర్సన్ అనమాట. తను చాలా కోపం ఎక్కువ ఉంటుంది. అసలు తను ఏం చెప్తే అదే జరగాలి ఇంట్లో, లేకపోతే గొడవలు రచ్చ రచ్చ అయిపోద్ది ఇంకా ఇంట్లో. అందుకని మీ పర్సన్ భయపడి కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజులు భయపడింది చాలు, ధైర్యాన్ని తెచ్చుకొని అంటే స్ట్రెంగ్త్ కూడగట్టుకొని ఏ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాకుండా ఆపుతున్నారో, అడ్డుగోడగా ఎవరైతే ఉన్నారో వారిని తను కట్ చేసుకోవాలి తన లైఫ్లో నుంచి. తన లైఫ్లో అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని దూరం పెట్టేసి మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. 8 hours అండ్ 8 days లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉందండి. మీ పర్సన్ ముందు ఇప్పటికీ కూడా చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీ పర్సన్ ఎవరితోనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, ఇక్కడ మీతోనే కనెక్ట్ అవుతున్నారండి. ఒకవేళ మీ పర్సన్ వేరే వేరే ఆప్షన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోయినా వారితో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, మీతో ఎలా ఉంటారో వారితో కూడా సేమ్ అలాగే అనమాట. కాకపోతే మీ పర్సన్కి ఎన్ని ఆప్షన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోయినా ఎక్కడ మీ పర్సన్కి తగినంత ప్రేమ దొరకలేదు అని చెప్పొచ్చండి. తను ఏ ప్రేమ అయితే కావాలి అనుకుంటారో, తను ఎలాంటి పర్సన్ అయితే కావాలి అనుకుంటారో అలాంటి పర్సన్ ఇన్ని ఆప్షన్ని చూస్ చేసినా ఇక్కడ దొరకలేదు మీ పర్సన్కి. మళ్ళీ మీ లైఫ్లోకే రావాలి, మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారండి. మీది మీ పర్సన్ది టీన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, చాలా ఇన్మెచ్యూర్గా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం, మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంచడం, ఒక ఇన్మెచ్యూర్ బాయ్ లాగా ప్రవర్తించడం అనమాట. వేరే దగ్గరికి వెళ్తారు, న్యూ బిగినింగ్ చేశారు కదా, అవన్నీ ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయండి. చాలా బాధపడుతున్నారు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని. ఓకే, మీరైతే తనకి ఎంత ప్రేమ కావాలో అంత ప్రేమను పంచుతారు. మీరు ఒక మదర్ కేరింగ్ అనమాట మీ దగ్గర. తనకి మీతో చాలా ఫైటింగ్ చేసుకొని మరి ఈ పర్సన్ వెళ్ళిపోయారండి, మీకు చాలా నమ్మక ద్రోహం చేసేసి. అవన్నీ ఈ పర్సన్కి ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి చాలా అని చెప్పొచ్చు. ఓకే, చాలా మందికి అయితే ఈ 8 days లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు
కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, చాలా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు మీ పర్సన్. తన లైఫ్లో చాలామంది ఆప్షన్స్ ఉన్నారు. కొంతమందికి అయితే మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు చాలామంది డీల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. ఆ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారా అంటే చాలా ఆలోచిస్తున్నారు అనమాట. ఇప్పటికీ కూడా ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూసేద్దాము. ఓకే, మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే, మీ పర్సన్ థర్డ్ పర్సన్ని ఒక ఎంప్రెస్ లాగా చూసారండి. మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంది. ఓకే, వారితో మీ పర్సన్కి మ్యారేజ్ కూడా అయినట్టు కనిపిస్తుందండి. చాలా మందికి కూడా మ్యారేజ్ అయినట్టుగా అనిపిస్తుంది. వారి లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడానికి కారణం కూడా పెంటికల్స్ అనమాట. తనకు మనీ పరంగా థర్డ్ పర్సన్ దగ్గర ఒక బెనిఫిట్ అనేది ఉందండి. థర్డ్ పర్సన్ దగ్గర ఎక్కువ మనీ ఉంది కదా, అందుకనే తనని ఒక ఎంప్రెస్ లాగా చూడడం, తనకు చాలా ప్రేమను పంచడం, కాలు కింద పెట్టనీయకుండా చూడడం లాంటివి చేస్తూ ఉన్నారనమాట. ఎన్ని రోజులు ఉంటుంది థర్డ్ పర్సన్ మీద మీ పర్సన్కి ప్రేమ అంటే, ఆల్రెడీ థర్డ్ పర్సన్కి ప్రేమ పంచింది సరిపోయింది. ఇంకా వారిద్దరి మధ్యలో కర్మ అయితే ఎండ్ అయిపోయిందండి. ఇప్పటి నుంచి ఒక కొత్త ఆట అనేది మొదలవుతుంది అనమాట ఇద్దరి మధ్యలో. ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏం చేశారు, ఇక్కడ మీతో చాలా గొడవ పెట్టేసుకొని ఈ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం, వారితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం, చాలా ప్రేమని ఈ పర్సన్కి పంచడం, వారితో హ్యాపీ ఫ్యామిలీగా ఉండడం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి చాలా గొడవలు, ఇద్దరి మధ్యలో చాలా ఫుల్గా ఫైటింగ్ జరుగుతాయండి. అప్పుడు తెలిసొస్తుందండి మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటిది అనేసి. థర్డ్ పర్సన్తో కొన్ని రోజులు హ్యాపీగా ఉండడం, తనని ఒక ఎంప్రెస్ లాగా చూడడం, ఒక ఎంపరర్ లాగా చూడడం, అవన్నీ జరిగిపోయినాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, అతి తొందరలో ఏం జరగబోతుందంటే, ఈ థర్డ్ పర్సన్తో చాలా ఫైటింగ్ జరగడం, వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవలు అనేవి జరిగేసి ఈ పర్సన్ ఇంకా చాలా బర్డెన్గా ఫీల్ అవుతారనమాట. థర్డ్ పర్సన్ అంటేనే తన మొహం కూడా చూడడానికి ఇష్టపడారండి ఈ పర్సన్. తన లైఫ్లో నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. చూడండి ఎంత దొంగతనం లాగా పారిపోయి వస్తున్నారనమాట. ఒకవేళ థర్డ్ పర్సన్ చూస్తే మళ్ళీ తనని ఎలా పట్టేసుకుంటుందో ఏమో అన్నట్టుగా తన లైఫ్లో నుంచి పారిపోయి రావాలి, మీ కాల్ మెసేజ్ చేయాలి, మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద మనీ పరంగా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ పర్సన్ మీద అట్రాక్షన్ కూడా ఉందండి మీ పర్సన్కి. అండ్ థర్డ్ పర్సన్ కూడా చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి, నాట్ ఎమోషనల్ పర్సన్. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని మీ పర్సన్ వారికి ఫ్లట్ అయిపోయి ఉంటారనమాట. ఎందుకంటే మీ పర్సన్ కూడా చాలా ప్రాక్టికల్ పర్సన్ కదా, అక్కడ థర్డ్ పర్సన్ కూడా చాలా ప్రాక్టికల్ పర్సన్, చాలా డామినేట్ పర్సన్, చాలా రొమాంటిక్ థర్డ్ పర్సన్ అనమాట. మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ థర్డ్ పర్సన్ ఫీలింగ్స్ సేమ్ కలిసినట్టుగా అనిపించింది అనమాట మీ పర్సన్కి. అరే నాకు తగినట్టే ఉన్నారు కదా ఈ పర్సన్, సో మా ఇద్దరికి కరెక్ట్ జోడి అన్నట్టుగా ఆలోచించారనమాట మీ పర్సన్. అందుకని వారితో మ్యారేజ్కి ఒప్పుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. థర్డ్ పర్సన్ విషయంలో చాలా బర్డెన్గా ఫీల్ అవ్వడం, ఈ పర్సన్తో ఎలా డీల్ చేయాలో తనకు అర్థం కాదు, తన లైఫ్లో చాలా లాస్ అయినట్టుగా ఫీల్ అవుతారండి. మనీ పరంగా లాస్ అవుతున్నారు, ఇటు మిమ్మల్ని లాస్ అవుతున్నారనమాట. తనకు అన్ని దారులు మూసుకుపోయాయి అన్నట్టుగా బాధపడతారనమాట అతి తొందరలో మీ పర్సన్. ఓకే, ఇప్పుడు మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేద్దాం. మీ పర్సన్ది మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. అండ్ ఈరోజు వీడియోలో యూనివర్స్ గైడెన్స్ మీకోసం తీస్తాను. సో డైలీ తీద్దాము అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను అనమాట. మీది మీ పర్సన్ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది, మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో మీరేమో మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం, అంటే ఈ పర్సన్ దగ్గర నుంచి కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా అనేసి ఈ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉండడం అనమాట మీరు. కానీ మీ పర్సన్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, తన లైఫ్లో అసలు రానివ్వద్దు మిమ్మల్ని, తన చుట్టూ గోడను కట్టుకొని ఉన్నారండి.
తన ఎమోషన్స్ బయటకు రాకుండా తన చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారనమాట. అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ పరంగా వర్క్ చేయాలి. చాలా అంతకుముందు మీకైతే ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు. మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు. మీ పరంగా ఎలాంటి ఎఫర్ట్స్ కూడా ఈ పర్సన్ పెట్టలేదు కదా. సో ఇప్పుడు మీ రిలేషన్షిప్ పరంగా వర్క్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీరేం ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్షిప్ని డెత్ చేసుకోవాలి, అంటే ఈ రిలేషన్షిప్ని ఇక్కడితో ఇంకా ఎండ్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి. గుడ్ డెసిషన్ అని చెప్తాను నేనైతే. ఇలా ఇన్మెచ్యూర్గా ప్రవర్తించే పర్సన్ని ఎంత వీలైతే అంత తొందరగా కట్ చేసుకోవడమే బెటర్ అండి. ఓకే, ఫ్యూచర్లో మీ పర్సన్ స్టక్ అయిపోతున్నారు. మీరు తనకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం అన్నీ ఆపేస్తారు కదా. ఇంకా మీ వర్క్లో మీరు బిజీ ఉంటారనమాట. మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కార్ తీసుకోవాలి, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా మీ వర్క్లోనే, మీ కెరీర్ మీదనే మీ ఫోకస్ అంతా ఉంటుందండి. ఈ పర్సన్ గురించి అసలు ఆలోచించరనమాట మీరు. ఈ పర్సన్ ఇక్కడ స్టక్ అయిపోతున్నారు. అరే ఈ పర్సన్ ఎప్పుడు కాల్ చేసేవాళ్ళు, మెసేజ్ చేసేవాళ్ళు, అసలు ఎందుకు కాల్ చేయడం లేదు, ఎందుకు మెసేజ్ చేయడం లేదు, తనని అసలు మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు, తన లైఫ్లో ఇంకా వేరే వారు ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారండి ఫ్యూచర్లో. ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ కూడా తీద్దాం మీకోసం. యూనివర్స్ గైడెన్స్. యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుంది? యూనివర్స్ మా వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు తెలియజేయండి. యూనివర్స్ గైడెన్స్. 10 of Swords, the Fool, King of Pentacles, 3 of Cups, 4 of Cups, 4 of Swords, Knight of Pentacles, 8 of Cups, Page of Swords, the Sun, Ace of Swords. ఓకే, యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుందంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసినట్టుగా, మిమ్మల్ని చాలా మోసం చేసినట్టుగా, మీ పర్సన్ గురించి ఆలోచించుకుంటా చాలా బాధపడడం, ఏడవడం, లోపల కుమిలిపోవడం లాంటివి జరుగుతూ ఉందండి మీకు. యూనివర్స్ మీరు ఇలా ఉన్నారు అని చెప్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ గురించి ఎవరైనా నెగటివ్గా మాట్లాడుతూ ఉంటే ఆ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోండి. మిమ్మల్ని ఎవరైతే బాధ పెడతా ఉన్నారో వారి దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోండి. ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. వారిని మిస్ అయినట్టుగా మీరు అంతా ఫీల్ అవ్వకుండా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఈ నెగటివ్ సిచ్యువేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతారో అప్పుడు మీకు ద సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. కొంతమందికి కెరియర్ పరంగా న్యూ బిగినింగ్ అవుతుంది. కొంతమందికి రిలేషన్షిప్ పరంగా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావడం లాంటిది ఏదన్నా, ఆ పర్సన్ మీకు ఫ్రెండ్ రూపంలో రావచ్చు, లేదా ఎవరైనా పర్సన్ కూడా రావచ్చు అనమాట. వారితో మీకు న్యూ బిగినింగ్ కూడా అయ్యే ఛాన్స్ అనేది ఉందండి. ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయి హీల్ అవ్వండి. ఫస్ట్ హీల్ అయిన తర్వాత మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని చెప్తున్నారు యూనివర్స్. కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు, ఈ వర్క్ నేను చేయాలా లేదా, దాంట్లో నాకు లాభం ఉంటుందా లేదా, ఒకవేళ మూవ్ ఆన్ అయిపోతే మళ్ళీ ఈ పర్సన్ని మర్చిపోయి బతకగలుగుతానా లేదా, నేను ఉండగలనా ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఈ రిలేషన్షిప్లో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేద్దామా లేదా మూవ్ ఆన్ అయిపోదామా అన్నట్టుగా డైలమాలో ఉన్నారండి చాలామంది మీరు. కానీ మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో
అది తీసుకోండి. లైఫ్‌లో మీకు అది మంచే చేస్తుంది. అంటే మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తా ఉన్నారు కదా! మీ లైఫ్‌లో నెగెటివ్ సిట్యుయేషన్ నుంచి. కానీ మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో లేకపోతే మీరు ఉండగలుగుతారా లేదా? మీరసలు ఊహించుకోలేరు గూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో లేనట్టుగా. అలాంటి పరిస్థితిలో మీరున్నారండి. సో, అదే యూనివర్స్ వద్దంటున్నారు. సో, మీరు మూవ్ ఆన్ అయిపోండి అని చెప్తున్నారనమాట. దాని తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఒకవేళ కెరియర్ పరంగా కూడా మీరు చాలా సక్సెస్ అయిపోయి, ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళడం లాంటిదేదైనా చేస్తా ఉంటే కూడా, మళ్ళీ మీ పర్సనే మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే. ఓకే. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి వారు మేషరాశి వారికి ఈరోజు మనీ ఫ్లో చాలా బాగా ఉండబోతుంది. అండ్ మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. అండ్ వృషభ రాశి వారు మీకు గుడ్ న్యూస్ వస్తుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు. కెరీర్ పరంగా గుడ్ న్యూస్ రావచ్చు. లేదా మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి అయినా మీకు కాల్, మెసేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే. అండ్ మిథున రాశి వారు మీ చుట్టూ ఉన్న వారితో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. కొద్దిగా కేర్ఫుల్‌గా డీల్ చేయడానికైతే చూడండి. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు ఏదో ఒక విషయంగా మీరు క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ సింహరాశి వారు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నది మీకు మంచి చేస్తుంది. ఓకే. అండ్ కన్యా రాశి వారు మీ పాస్ట్ పర్సన్ని మీరు కలుసుకుంటారండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. రీయూనియన్ అవుతుంది. ఓకే. అండ్ తులారాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారండి మీరు. వారి మీద మీకు కొద్దిగా జెలసీ ఉంటుంది, కోపం ఉంటుందన్నమాట. ఓకే. ఇలా అన్నాను అని అనుకోవద్దు. సో, ఇక్కడ కార్డ్ ఏదైతే చూపిస్తుందో నేను అది చెప్పాలి. అది నా బాధ్యత కాబట్టి చెప్తున్నానండి. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్‌లో కర్కాటకం, వృశ్చికం, మీన రాశి పర్సన్ వస్తున్నారండి. అండ్ ధనుస్సు రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి. అండ్ మకర రాశి వారు హీల్ అవుతున్నారండి మీరు. అండ్ కుంభరాశి వారు మీ రిలేషన్‌షిప్ డెత్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారు. కానీ మీ రిలేషన్‌షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి. ఓకే. అండ్ మీనరాశి వారు మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుంటారండి మీరు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రీడింగ్‌లో మీకు 2, 3 మెసేజెస్ అయినా రెజొనేట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే అక్కడ నంబర్ ఉంది కదా, 9505752242. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే. రీడింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.